త్రీ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రులు పనిచేస్తున్న పేషెంట్ అండ్ శానిటేషన్ కేర్ సిబ్బంది కోటిలోని డిఎంహెచ్ఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఎర్రటి ఎండలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాకు దిగారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, పెండింగ్లో ఉన్నటువంటి 3 నెలల జీతాలు చెల్లించాలని డిమాండ్లతో ఆందోళన నిర్వహించారు. దీంతో డిఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట భారీగా పోలీసులను మోహరించారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని, కార్పొరేషన్ ఏర్పాటు చేసి నేరుగా ప్రభుత్వమే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అరవింద్ అందిస్తారు. అరవింద్, చెప్పండి, మొత్తానికి ఏదైతే ప్రభుత్వం కోటిలోని ఏదైతే డిఎంహెచ్ఓ ఆఫీసుకు సంబంధించి ధర్నా చేసినట్టు తెలిసింది, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏదైతే చూసుకుంటే ఏఐటీసీ ఆధ్వర్యంలో కోటిలో డిఎంఎన్హెచ్ఓ కార్యాలయం ఎదుట భారీగా ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న పేషెంట్ అండ్ శానిటేషన్ కేర్ సిబ్బంది కూడా మహాధర్నా నిర్వహించారు. అటు కాంట్రాక్ట్ ఉద్యోగులను ప్రభుత్వం వెంటనే రెగ్యులరైజ్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా పేషెంట్ అండ్ శానిటేషన్ కేర్ సిబ్బంది వారికి, అటు నర్సర్ అందులో ఉండే స్టాఫ్ వాళ్ళందరికీ కూడా 3 నెలల నుండి కూడా చక్కగా జీతాలు వస్తలేవంటూ కూడా ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేస్తూ అనేక సార్లు కూడా ప్రభుత్వానికి విన్నవించుకున్నా కూడా పట్టించుకున్న పాపాన పోలేదంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇంకో విధంగా చూసుకుంటే కాల పరిమితికి ముగిసినా కూడా కొత్త టెండర్లు కూడా పిలుస్తలేరంటూ కూడా ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస వేతనం 26,000 చెల్లించాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే వారికి 15,000, 14,000, 12,000 ఇలా వేతనాలు ఇస్తున్నారు. అవి కూడా పెండింగ్ లో ఉంటాయి. కానీ ఇప్పుడు గౌరవ వేతనం, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ కూడా 26,000 పెంచాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా ఈఎస్ఐ, పిఎఫ్ సక్రమంగా చెల్లించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సోయి తెచ్చుకొని పేషెంట్ కేర్ అండ్ శానిటేషన్ సిబ్బందికి వెంటనే త్వరితగతిన జీతాలు చెల్లించాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేశారు. రైట్, థ్యాంక్ యూ అరవింద్.